దీంతో నెల రోజులు ఉండాలి. ఏం జరుగుద్దో ఏంటో. ఆయన వచ్చేసినట్టున్నాడు. వెళ్ళు, డోర్ తీ. మీ ఆయనగా. ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని రావాలా? ఎట్టా పడితే అట్టా వస్తారా ఏంటి? పద్ధతి పాడు ఉండబల్లా? ఈ ఏసాలకేం తక్కువ లేదు. లోపలికి రా. హాయ్ మ్యామ్. వెల్కమ్ అభి. నీ ఫ్యూచర్ డిసైడ్ చేసే పర్ఫెక్ట్ ప్లేస్ ఇదే. జంటగా ఉందామనొచ్చావు. బయటికి ఒంటరిగా వెళ్లకుండా చూసుకో. షూర్ మ్యామ్. చూస్తారుగా తనంటే నాకు ఎంత ప్రేమో. తన కోసం తెరిచిన హృదయం ఎంత విశాలమో. అసలు ఆకాశాన్ని. అభి అభి, మీ రూమ్ పైనుంది, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. చిట్టి, తనకేం కావాలో చూసుకో. సరే. Gogunaku takajono, ta ta. Gogunaku takajono, ta ta. Gogunaku takajono, ta ta. Gogunaku takajono, ta ta. ఏంటి చాప దిండు కోసమా? నీ గురించి తెలిసేదాన్ని బయటపడేసాగా. ఇదిగో చెప్తున్నా, నువ్విటు రాకు, నేనటు రాను. ఓకే. నేనటు తిరగను, నువ్వు ఇటు తిరగకూడదు. డబల్ ఓకే. చాలా రోజుల తర్వాత నా పిల్లం నా పక్కన పడుకుంది. ఒకసారి చూద్దాం. దొంగ సచ్చినోడు, దొంగ చూపులు చూస్తున్నాడు. పరే ఆడదాన్ని చూడ్డానికి సిగ్గుండాలి. నీ సంగతి చెప్తా ఉండు. హలో డాక్టర్ బాబు, ఏం చేస్తున్నారు? ఛీ, అట్టా అనమాకండి, నాకు సిగ్గేస్తుంది. వీడియో కాల్ చేస్తారా? అమ్మో వద్దు బాబు, అంతా పెళ్లి తర్వాతే. వీడియో కాలా? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా మళ్ళీ ప్రయత్నించండి. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా మళ్ళీ ప్రయత్నించండి. హలో. ఏయ్, ఏంటి నిద్రపోతున్నావా?
దీన్నే శాడిజం అంటారు. నాది కాదే శాడిజం, నా పెళ్ళాంది. ఏమైంది చెప్తాను, ముందు మీ అన్నేం చేస్తున్నాడు చూడు. ఓకే. అవునా, ఆ పేషెంట్ కాన్షియస్కి వచ్చాడా? ఎస్, నేను చెప్పాను కదా. మరి ఆ పక్క బెడ్ పేషెంట్? ఓ, కాల్ మాట్లాడుతున్నాడు. అటు ఇటు మెలకలు కూడా తిరుగుతున్నాడా? ఆహా, అదేం చెయ్యట్లేడు కానీ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. అవును, ఇది నీకెలా తెలుసు? ఒసేయ్, వాడు మాట్లాడుతుంది నా పెళ్ళంతోనేనే. అవునా? 2 గంటల నుంచి గ్యాప్ లేకుండా మాట్లాడుకుంటున్నారే వాళ్ళు. అది సరే, నువ్వేంటి మొదటి రోజే పెళ్ళామని అన్నిసార్లు అంటున్నావు? ఒసేయ్, నువ్వు క్యాచ్ చేయాల్సిన పాయింట్ అది కాదే. మరి అభి, ఈ టైంలో కాల్ ఏంటి? అది నా కొలిక్తో మాట్లాడుతున్నా. ఆయన ఏంటయ్యా, కత్తి లాంటి వైఫ్ని ఇంట్లో పెట్టుకొని కాల్ ఏంటి? వెళ్ళి తను నెమ్మదిగా నీ దారిలోకి తెచ్చుకో పో. దున్నపోతులా పడుకొని పోయింది, చాప కూడా తీయలేదు. అయ్య బాబు, మీరేంటి అయ్యగారు కింద పడుకున్నారు? ఏహే, నేనేం కింద పడుకోలేదు, జస్ట్ తీస్తున్నా అంతే. నేను తీస్తాను, మీరు వెళ్ళండి. బాస్, మన చిట్టి తన పాత మొగుడితో కలిసిపోయింది బాస్. వాళ్ళింత చేశాక నేనేమీ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పు? మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి బాస్. మొగుడు పెళ్ళాలను విడగొట్టైనా సరే చిట్టి పెళ్లి చేయాల్సిందే, అది కదా మన హిస్టరీ. అయితే రేపటి నుండి వాళ్ళని విడగొట్టడమే మన పనా? ఇప్పుడే, ఈ క్షణం నుంచే చిట్టి పెళ్లి చేయడమే మన పని. ఏంటి, నువ్వేనా నెల రోజులుండే గోస్ట్వి? అయినా నేనేం గెస్ట్ని కాదు, మీ చిన్నమ్మాయి గారి మొగుడిని. అనుకున్నా, ఆ మూల సాపదిండి చూసినప్పుడే నువ్వు మొగుడై ఉంటావని. కొంచెం ఎత్తండి. ఏంటి ఎత్తేది? నువ్వేమనుకున్నావు? అది మళ్ళీ ఆయనకి ఎత్తడం దించడం అంతగా రాదులే కానీ నువ్వు కాని. సౌండ్ ఏంటి తేడాగా ఉంది? కింద చాపేసుకుని పడుకునే మీకు తేడా కనిపిస్తుందా? నేను నమ్మను. నువ్వు వెళ్ళి లోపలికి, అయిపోయిందిగా పని. అభి, కమ్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నో మ్యామ్, అంటే వర్క్ ఉంది. అంత అర్జెంట్ ఏంటో? బిజినెస్ పని మీద బయటకు వెళ్ళాలి, కావ్య వెయిటింగ్ అక్కడ. దాన్ని కలవద్దని చెప్పానుగా, మనం విడిగా ఉన్నప్పుడే ఒప్పుకునేదాన్ని కాదు, ఇప్పుడు ఎట్టా ఒప్పుకుంటాను? బిజినెస్ ఈ మధ్యలో వదిలేస్తే తను ఒక్కతే ఎట్లా హ్యాండిల్ చేసుకుంటది? మరి నేను మాత్రం నీ మొగుడు ఉంచుకున్న దాని దగ్గర పనిచేస్తున్నాడంటగా అని అమ్మలక్కల మాటలు హ్యాండిల్ చేయగలనా? నీకేమైనా పిచ్చా? అదంతా నాకు అనవసరం. నువ్వు ఈ రోజు నుంచి ఆ బిజినెస్ మానేయాలి. మానేసి మళ్ళీ అక్క కంపెనీలో చేరు. ఏ అక్క? నాకోకే, అభి జాయిన్ అవుతానంటే ఇప్పుడే జీఎంని చేసేస్తాను. మ్యామ్, అది కాదు. అంటే ఎవరు చెప్పినా వినట్లేదంటే నువ్వు దాన్ని వదులుకోలేకపోతున్నావన్నమాట. ఇక్కడ ఇంట్లో నన్ను పెట్టి అక్కడ ఆఫీస్ లో దాన్ని సెటప్ గా పెట్టి ఏమండి ఆవిడొచ్చిందని సినిమా చూపిద్దాం అనుకుంటున్నావా? నేనంత దూరం ఆలోచించలేదే. ఆలోచించకుండానే ఇంత చేసావంటే ఆలోచిస్తే ఇంకెంత చేస్తావో. అమ్మా, ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమా మేము చూసాం. అక్క, నాకు ఇప్పుడు అర్థమైంది ఈయన గారి ప్లాన్ ఏటో. అక్కడది ఆల్రెడీ ఎలాగో సెట్ అయింది, ఇక్కడ నన్ను సెట్ చేసి ఇక్కడ లుంగితో అక్కడ షార్ట్ తో డబుల్ డ్యూటీ చేసి అన్స్టాపబుల్ అనిపించుకుందాం అనుకుంటున్నాడు అక్క. నేను తాళి కట్టిన మొగుడినే, కాస్త నమ్మవే నన్ను. మొగుడివి కాబట్టే నమ్మలేకపోతున్నా. అసలే బాగా గ్యాప్ వచ్చింది కదా. అక్క, రాత్రేం చేశాడో తెలుసా? ఇప్పుడు నీకేం కావాలి? అక్కడ మానేయాలి, అంతే కదా? అంతే. అంతేనా? ఎంత సింపుల్ గా చెప్తున్నావు. అంటే బిజినెస్ ని మధ్యలో వదిలేసిపోతావా? తప్పదు.
ఒక్కరోజు పెళ్ళంతో ఉండొచ్చిన దానికే బిజినెస్ వద్దు అంటున్నావంటే తర్వాత నన్ను కూడా వదిలేస్తానంటావేమో. హే, నిన్నెలా వదిలేస్తాను? నువ్వంటే నాకు ప్రాణం. రాత్రి దానికి చెప్పిన సద్ది డైలాగ్ నాకు చెప్పకు. మై స్వీట్ డెవిల్, అది కాదు. అది కాదు అంటే ఇంకా ఏదో చెప్పావు. ఏం చెప్పావో చెప్పు. ఐ లవ్ యూ చెప్పావా? ఐ కిస్ యూ చెప్పావా? లెక్క నేనేం చెప్పలేదే. అవునులే, చెప్పడాలు ఎందుకుంటాయి, అన్నీ విప్పడాలే. బాగా గ్యాప్ వచ్చింది కదా. అలాంటిదేం జరగలేదే చిట్టి. చూసావా పేరు కూడా దాందే అంటున్నావు. అంటే రాత్రి బాగా సంథింగ్ సంథింగ్. నీ కళ్ళు ఇంత ఎర్రగా ఉన్నప్పుడే అనుకున్నాను నన్ను వెర్రిదాన్ని చేయబోతున్నావని. చెప్పు, రాత్రి ఏం జరిగింది, ఎలా జరిగింది? నాకు పిన్ టు పిన్ డీటెయిల్ కావాలి. అసలే బాగా గ్యాప్ వచ్చింది కదా. ఒసేయ్, అసలేం జరగలేదే. మీ వాయింపులకి నా కోపిక ఎక్కడి నుంచే వచ్చేది. అసలు కోరికలు కలిగేంత గ్యాప్ ఇస్తున్నారంటే నాకు ఇష్టం లేని పిల్లలతో రూమ్ షేర్ చేసుకోవడం, ఇష్టం లేకపోయినా చాపేసుకొని పడుకోవడం. అయినా నాకు కళ్ళెర్రబడడానికి రీజన్ నేను అది చేసుకున్న రొమాన్స్ కాదు, చిట్టి వాడు ఫోన్లో చేసుకున్న రొమాన్స్. వాడికి ఏదో స్వీట్ 17, దీనికి ఏదో హాట్ 16 అన్నట్లు నైట్ అంతా ఫోన్ మాట్లాడుతూనే ఉన్నారు. అయినా నువ్వు కాన్సన్ట్రేట్ చేయాల్సింది నా మీద కాదు, వాళ్ళ మీద. వాళ్ళు కనుక గేర్లు మారిస్తే మనం ఆగి ఉన్న లారీ కింద పడి సావాల్సిందే. ఇంతకీ సాయితితో మాట్లాడావా? అదొకటి బాడీని ఎక్స్పోజ్ చేస్తుంది కానీ హార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయదు. సరే, నాకు ఐడియా వచ్చింది. ఇలా రా. నువ్వు అనుకున్నది కాదు, ప్లాన్ చెప్తాను రా అంటున్నా. చిట్టికి డైవర్స్ రావని మీ అన్నయ్యకి తెలిసేలా చేయాలి. అప్పుడు సాయితి ఫుల్ ఫామ్లోకి వస్తుంది. yes we can do it. ఏంటి, మా పేరెంట్స్తో కలిసి రిషి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా పెళ్లి గురించి మాట్లాడాలా? రమ్ము, జిన్ను, వైన్, విస్కీలన్నీ రెడ్ బుల్తో కలుపుకుండా తాగేసి వచ్చావా ఏంటి? ప్లానింగ్ మొత్తాన్ని రివర్స్ చేసి చెప్తున్నావు. అయినా మాకు అప్పుడే మ్యారేజ్ ఏంటి? ముందు మా చాటింగ్స్ అవ్వాలి, కాఫీ షాప్ మీటింగ్స్ అవ్వాలి, కార్నర్ సీట్ మూవీస్, రింగ్ రోడ్ రైడ్స్, నైట్ పబ్ డాన్స్లు, బార్లు, టూర్లు అన్నీ అయ్యాక రిషితో బోల్డ్ అని గిఫ్ట్స్ కొనిపించుకొని నేను థ్రిల్ అవ్వాలి. అప్పుడు కదా మా మ్యారేజ్. హలో, ఇప్పుడు నువ్వు ఇలా చిల్ అవ్వాలని అడిగితే వాడు గో టు హెల్ అంటాడు. అప్పుడు నీ మ్యారేజ్ బెల్లో ఉండదు, షామియానా బిల్లో ఉండదు. అవునా? మరి నా థ్రిల్? చూడు సాయితి, అన్ని ఎంజాయ్మెంట్స్ మ్యారేజ్ ముందే అయిపోతే తర్వాత ఏముంది థ్రిల్? అయినా రిషికి నచ్చాలంటే ఏం చేయాలో చెప్తా చూడు. అటు కాదు, ఇటు చూడు. బాగుంది కానీ మరి నా థ్రిల్? ఇప్పుడు నేను చూపించిన దాంట్లో ఉంది కదా. అవునా? ఓకే, అయితే రేపే పెళ్లి చూపులు. jump